హిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్టు జిల్లా ఎన్నికల ప్రధానాధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. 139 పోలింగ్ లొకేషన్స్ లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ, స్టేట్ పోలీస్, లోకల్ పోలీసులతో మూడంచెల భద్రత ఉంటుందని తెలిపారు. నోటాతో పాటు మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 2060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని తెలిపారు. ఎన్నికలను మొత్తం డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో ప్రచార హోరు ముగిసింది. ఇక పోలింగ్ మిగిలింది. రేపే పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నోటా కూడా కలిపితే 59. వీరిలో స్వతంత్ర అభ్యర్థులు 29 మంది ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎన్ఆర్ఐ ఓటర్లు 123 మంది, సర్వీస్ ఓటర్లు 18, దివ్యాంగులు 1908 మంది ఉన్నారు. ఈసారి జూబ్లీహిల్స్ లో 6,859 మంది కొత్త ఓటర్లు పోలింగ్ లో పాల్గొనబోతున్నారు. ఎన్నికకు 569 కంట్రోల్ యూనిట్లు, 2,442 బ్యాలెట్ యూనిట్లు, అదనంగా 20% బ్యాలెట్ యూనిట్లు సిద్ధంగా ఉంచుతున్నారు. 610 వీవీప్యాట్లు సిద్ధం చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు జిల్లా ఎన్నికల ప్రధానాధికారి ఆర్వి కర్ణన్. 139 పోలింగ్ లొకేషన్స్ లో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామన్నారు. నోటాతో పాటు మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 2060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని తెలిపారు. ఎన్నికల్ని మొత్తం డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫైనల్ ఓటర్ లిస్ట్. ఇట్ ఇస్ అరౌండ్ 4,01,365. దానిలో మేల్ ఓటర్స్ 2,08,561 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 1,92,779 ఉన్నారు. సో క్యాండిడేట్స్ మీకు అందరికి తెలుసు, టోటల్ 58+1 59 క్యాండిడేట్స్ ఇన్ రేస్. అండ్ రేపులోంచి పోలింగ్ పార్టీ అవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఇస్ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం అట్ యూసఫ్ కూడా. అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీస్ వారు పోలింగ్ స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది. రేపు నైట్ పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ది ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్. రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. ఓటింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ, స్టేట్ పోలీస్, లోకల్ పోలీసులతో మూడంచెల భద్రత ఉంటుందని తెలిపారు. 65 లొకేషన్స్ లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 3,60,00,000 నగదు పట్టుకొని 27 ఎన్నికల ఉల్లంఘన కేసులు బుక్ చేశామని తెలిపారు. అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. 72 అవర్స్ ప్రేయర్ ప్రికాషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 అవర్స్ ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను. యాజ్ పర్ ద ఎంసీసీ ఇన్స్ట్రక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోడ్ ప్రకారం అది జరుగుతుంది. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ ఎ వెరీ వెరీ పీస్ఫుల్ సిచ్యువేషన్. ఇప్పుడు కూడా టిల్ నౌ లా అండ్ ఆర్డర్ ఇస్ అండర్ కంట్రోల్. సో మొత్తం ఫోర్స్ ప్రాపర్గా ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్, పెట్రోలింగ్ చేస్తున్నారు. సో ఫార్ not a single law and order issues came to our notice and it is very very peaceful. So we will request all the voters, మీరు కూడా అది డెమోక్రటిక్ ఫెస్టివల్ లో వచ్చి మీ ఓట్ కాస్ట్ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నదని, దీంతో గట్టి నిఘా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన విజ్ఞప్తికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది. అధికార పార్టీ నాయకుల తీరుపై ఒక కన్ను వేసి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రతి పోలింగ్ బూత్ లో మహిళా అధికారులు, పోలీసుల్ని ఏర్పాటు చేయాలని, ఒకరి ఓటును మరొకరు వేసే ప్రయత్నాలు జరుగుతున్నందున అన్ని పోలింగ్ బూత్లలో వెబ్ కెమెరాలు పెట్టాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు, అధికార దుర్వినియోగం నియంత్రణకు కేంద్ర బలగాలను మోహరింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉన్నదని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వినతిపై సానుకూలంగా స్పందించిన ఈసీఐ పోలింగ్ ప్రక్రియను మూడంచెల భద్రత నడుమ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 139 పోలింగ్ స్టేషన్ల వద్ద 139 డ్రోన్లతో మానిటరింగ్ చేయనున్నారు. 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా రేపు పోలింగ్ జరగనున్నది. తొలిసారి ఎన్నికల పోలింగ్ సమయాన్ని అదనంగా గంట పాటు పొడిగించారు.